అమిత్ షాకి, నరేంద్ర మోడీకి మధ్య చిచ్చు పెట్టడానికి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ప్రయత్నిస్తే, ఆర్ఎస్ఎస్కి బీజేపీకి మధ్య చిచ్చు పెట్టడానికి ఉద్ధవ్ థాకరే ప్రయత్నిస్తున్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక భారతీయ జనతా పార్టీ తమ సైద్ధాంతిక మాతృ సంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిషేధించాలని ప్రణాళికతో ఉందని శివసేన యూబీటీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాకరే అన్నారు. మహారాష్ట్రలో లోక్సభ ప్రచారానికి తెరబడే ముందు శనివారం ఉద్ధవ్ తన ఆఖరి ప్రచార సభలో మాట్లాడుతూ ఈ ఆరోపణ చేశారు. మోడీ సేవకుల్లా పనిచేస్తున్న ఎన్నికల కమిషనర్ని ఇండియా కూటమి వచ్చాక పదవిని తొలగిస్తామన్నారు. శివసేనను ఎలాగైతే వాడుకుని వదిలేద్దామని ప్రయత్నించారో నరేంద్ర మోడీ భవిష్యత్తులో ఆర్ఎస్ఎస్ అట్లాంటి ఆట ఆడబోతున్నారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇప్పటికే దాన్ని మొదలుపెట్టారని ఉద్ధవ్ పేర్కొన్నారు. నడ్డా ఒక పత్రికతో మాట్లాడుతూ బీజేపీ చిన్న పార్టీగా ఉన్నప్పుడు పెద్దగా బలం లేనప్పుడు తమకు ఆర్ఎస్ఎస్ అవసరం పడిందని, కానీ ఇప్పుడు కాషాయ దళం బాగా విస్తరించిందని, శక్తివంతమైందని, సొంతంగా పార్టీని నడుపుకోగలదని వ్యాఖ్యానించారు. నడ్డా వ్యాఖ్యలను ఎత్తి చూపుతూ ఇప్పటిదాకా ఆర్ఎస్ఎస్ అవసరం పడిందని, ఇక మీదట అవసరం లేదని ఆయన అంటున్నారు. ఒకవేళ బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఆర్ఎస్ఎస్కి ఎక్కువ ప్రమాదం, ఎందుకంటే ఆర్ఎస్ఎస్ నిషేధిస్తారంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.